చాలామంది సపోర్ట్ చేస్తుర్రన్నా. ఇంకోటి నేను ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే షెడ్ గురించి అన్న. రేకులతో షెడ్ ఎందుకు వద్దా అంటున్నా అంటే నా దగ్గర ఇప్పుడు రీసెంట్గానే ఒక ప్రమాదం జరిగిందన్న అనుకోకుండా. మనం నైట్ పూట దోమలకు కానీ వీటికి అని చెప్పి మంట పెట్టుకుంటుంటాం కదా అన్న. ఈ అంటే పెట్టబట్టిలా చాలా రోజులు అయింది, ఎప్పుడు ఇట్లా కాలేదు. ఈ నిన్న ఒక 3 days బ్యాక్ ఏమైందనంటే మేము మంట పెట్టి నేను పాలు పోసి వచ్చేట్లోపు మా షెడ్ మొత్తం కాలిపోయిందన్న. అట్లా కాలిందన్న దేనివల్ల అని అంటే మేము పెట్టిపోయిన మంట ఆరిపోయిందని మేము అనుకున్నాము. కానీ అది ఏంటంటే అంటే ఈ వర్షం గాలి ఇప్పుడు ఎట్లా పెడుతుందన్న, బీభత్సంగా గాలి పెడుతుంది కానీ వర్షం అయితే అస్సలు పెడతలేదు. ఈ గాలి ఎంత స్పీడ్గా పెట్టిందో మరి ఏమో నాకైతే తెలియదు. కానీ మొత్తం అది ఏమైందంటే మా షెడ్ లోపల పైపులు ఉన్నాయన్న. ఎట్లా అంటే కిందికి ఉన్నాయి, కరెంటు వైర్కి సంబంధించి తెచ్చిపెట్టిన పైపులు ఉన్నాయి. ఇప్పుడు మన డ్రిప్ పైపులు ఉన్నాయి. ఆ డ్రిప్ పైప్ ఒకటి అంటుకుంది. ఆ ఒక్కటి అంటుకొని ఈ వేడి తగిలిన కొద్ది ఏమైందంటే అది రాసుకొని నా గడ్డి, మన ఇప్పుడు బరకోవడం దగ్గర గడ్డి ఉంటుంది కానీ ఆ గడ్డిలో పడ్డది. అది అంటుకొని అసలు రేక్ షెడ్ అంటే మా షెడ్ యూ షేప్ షెడ్ ఉంటుంది అన్న. నేను షెడ్ కానీ చాలామందికి అందుకే షెడ్ అట్లా వద్దన్నా అని చెప్పిన. ఈ రేకుల వల్ల ఏమైందనంటే అది అంటుకున్న వెంబడే మొత్తం లోన ఉన్న వైర్ల కాడికి వెళ్ళి బయట ఉన్న గడ్డి కాడికి వెళ్ళి మొత్తం అంటుకుపోయి ఈ రేకులకు సెగ దాకి ఆ సెగ నుంచి బర్రెలకు మొత్తం వేడి తగిలిందన్న. నేను బర్రెల చూపిస్తా. అలా మేస్తుంది. నిన్న అంటే 2 రోజులు షెడ్ కానీ ఉంచి దానికి ట్రీట్మెంట్ చేసిన. మొత్తం చెవుల కాడికి వెళ్ళేది అంతా ఉబ్బినాయి. దూడపిల్లలకి ఇలాగా అట్లనే అయిందన్న. నాకు తెలిసి అన్న నిజంగా చెప్తున్నా, కొత్తగా వచ్చేటోళ్ళు ఒక 10 రూపాయలకు ఆశపడి మాత్రం రేకులు పైన వేసుకోవడానికి కింద మాత్రం రేకులు వద్దన్న. దానివల్ల ఏంటంటే వేడి, ఇంకోటి కరెంటు ఇట్లా అంటుకుంది కాబట్టి కరెంట్ ఒకవేళ షెడ్ కానింటే మొత్తం నేను పోయే ఛాన్సెస్ ఇలా ఎక్కువ ఉండే అనమాట. 50 కాదన్న 95% నేను ఇట్లాగా ఆ రోజు ఏదైనా ఒకటి అవుతున్నా నాకు ఇట్లాగా. కానీ దేవుడు మంచిగా చూడడం వల్ల నాకైతే ఏం కాలేదు. ఎందుకంటే ఆ వైరు డ్రిప్ అంటుకున్నప్పుడు కరెంట్ వైర్ అనేది ఏమైందంటే ఆ డ్రిప్లోనే అట్లనే ఇట్లా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు డ్రిప్ పైపు కాల్సి ఎట్లయితే అన్న అట్లనే వైర్ చుట్టుకుంది కాబట్టి మనకి ఏం కాలేదు. రేకులా కానీ ఉండే అట్లనే. నేను అట్లనే పోయి మొత్తం షెడ్ మొత్తం మనది వినిపోతాయి కాబట్టి గేటు ముట్టుకున్న అంతా చేసినాక చూసినాము. అది పోయేట్లోపే డ్యామేజ్ అయితే అయిందన్న. మరి ఇంకోటి ఏంటంటే నాకు అదృష్టం ఉందని అనుకుంటున్నాను. ఎందుకనంటే వీటికి చెగదాకి చెవులు అంతా వేడెక్కింది తప్పితే ఒక పెద్ద బర్రెకి మాత్రమే ముందర రేకులు లేనందుకు దానికి బాగా చెగదాకిందన్న. ఇంకోటి కృష్ణకు దాకింది. నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా వీటికి ఎంత డ్యామేజ్ అయింది ఏందనేది. ఒకవేళ నోరులో ఉన్న జీవాలు అయితే మనం కొట్టి చంపుతుండేనా, అంత ఘోరం ఉంటుంది అనమాట. ఎందుకంటే మంట పెట్టి కట్టేసిపోయినాం కాబట్టి. అందుకే చెప్తున్నా, కింద రేకులతో షెడ్ వేసేటోళ్ళు మాత్రం అస్సలు వేయకుండా చుట్టూ ఒక 4 feet వరకు గోడ పెట్టుకోండి. కరెంట్కి ఇట్లా ఏంటంటే డ్రిప్ పైపులు చూడండి. ఇప్పుడు నన్నే చూడండి, డ్రిప్ పైపులు ఇలా ఏంటంటే నేను కావాలంటే మీకు నేను షెడ్ కడికి మొత్తం మీకు ఈరోజు వీడియో తీయమన్నా తీస్తా. ఆల్రెడీ ఆనే ఉండి వీడియో తీద్దామని అనుకున్నా కానీ టైం అంటే దానికి మందు పెట్టి తీసుకొచ్చేటి కదా టైం అయిందన్న. ఆ బరెంగా మీకు చూపిస్తా. కృష్ణ ఆల్రెడీ కనిపిస్తుంది కదా, మీకు కొంచెం దగ్గరికి పోయి చూపిస్తాను. ఇక వీడియో ఒక దుడ్డిపిల్లు ఉంది, దీనికి నా చెవులు చూపిస్తా చూడండి ఎట్లా కాలింది అనేది కనిపిస్తుంది కదా. ఇక వేడికి ఇదంతా ఈ చెవులోన ఇలాగా ఇది ఇక్కడ బాడీకి అయితే ఏం కాలేదన్న. ఎందుకంటే ముందల సైడ్ కాబట్టి వేడి తట్టుకోలేదు. అంటే బాగా వేడి వచ్చినట్టుందన్న. నేను ఇక అది ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎంత బాధ అంటే. ఏదో ఏ దేవుడు ఆపినాం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతిదీ లక్షలకు సంబంధించింది అన్న. ఇవి మన షెడ్డుకు ఉపయోగపడేటివి. ప్రతివాడు ఇప్పుడు నాలాగా పెట్టినోడైతే అసలు ఇక ఒకవేళ వీటికి ఏమైనా అయితే వాడు ఏం చేయాలని అర్థం కాదు. ఇప్పుడు ఒక 4-5 లక్షలు అన్నా కానీ మేము కొన్ని సంవత్సరాలు పని చేయాలన్నా. నిన్న 2 రోజులు 3 రోజులు అయితే తీసుకొచ్చిన. ఏంటంటే ఇదంతా అప్పు చేసి పెడతాం కదన్నా. మళ్ళీ వీటికి ఏమైనా అయితే మనం ఇక తీరుకోలేమన్నమాట. ఇదే ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. ఆ బర్రెకైతే పెద్ద బర్రెకైతే బాగా తాకిందన్న. అందుకే నేను చెప్తా ఫ్రెండ్స్, ప్రతిదీని కొంచెం ఆలోచించుకొని చేయడా, నాది రాత్రి పడకండి. ఒకవేళ మీకు షెడ్ వీడియో ఇలా పెట్టానా ఎట్లాంటిది ఉంది ఏంది అంటే అది ఇలా నేను పెడతా. ఇంకోటి అన్న, ఇంత పెద్దగా పెడుతున్నాము, ఖచ్చితంగా బర్రెలపైన బీమా చేయించుకోండి అన్న. ఏదైనా మనకు ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేయించుకోండి. బీమా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. 2 దూడ పిల్లలకు ప్లస్ ఒక బర్రెకి అయింది అన్నట్లా. ఇక మిగతా వీటికి అయితే ఏం కాలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.